యాసంగి పంటల సాగు మొదలవుతుంది. సరైన ప్రణాళిక ద్వారా పంటలు, రకాల ఎంపిక, యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల రైతులు దిగుబడిని పొందే వీలుంటుంది. ముఖ్యంగా నూనె గింజల పంటల సాగు విషయానికొస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో పలు నూనె గింజలు పంటలను రైతులు సాగు చేస్తున్నారు. అందులో వేరుశనగ, ఆముదం, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి. ప్రస్తుతం మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మన దేశంలో నూనె గింజల సాగు తక్కువగా ఉండడమే. ప్రతి ఏటా 70,000 కోట్లు చెల్లించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అందుకే చాలా మంది రైతులు నూనె గింజల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. నూనె గింజల సాగుకు రబీ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వేరుశెనగ, ఆముదం, పొద్దుతిరుగుడు, కుసుమ, ఆవాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంట సాగవుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల పంటలు విత్తారు. మరికొన్ని పంటలకు ఇంకా సమయం ఉంది. అయితే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు విత్తన ఎంపిక, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం కీలకం. ఏ సమయంలో ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తిరుపతి. ముఖ్యంగా నూనె గింజ పంటలు ఈ విస్తీర్ణం అనేది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మంచిర్యాల రాష్ట్ర జిల్లాలో చాలా తక్కువ శాతంగా ఉంది. కానీ పెరుగుతున్న ఆహార అవసరాలకు మరియు పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మనకు రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఈ నూనె గింజల పంటల ఉత్పత్తి కానీ ఎక్కువగా విస్తీర్ణం కానీ వాటి దిగుబడి కానీ చాలా తక్కువగా ఉంది. రైతు సోదరులు ముఖ్యంగా మనకు ఈ యాసంగిలో నూనె గింజ పంటలు అంటే ఈ వరి కాకుండా మనకు ఆరుతడి పంటలు ముఖ్యంగా నూనె గింజ పంటల మీద ఎక్కువగా దృష్టి పెడితే మంచి దిగుబడులను సాధించుకోవచ్చు. మన ప్రాంతానికి యాసంగికి అనుకూలమైన ఈ నూనె గింజ పంటలను కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఈ యాసంగిలో నూనె గింజ పంటలు కనుక వేరుశెనగ, ఆముదము, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, ఆవాలు, అదేవిధంగా నువ్వులు. ఈ పంటలను మన రాష్ట్రానికి అనువైనవి మరియు ఎక్కువ విస్తీర్ణంలో మనము సాగు చేసే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పంట కనుక వేరుశెనగను దీనిని కనుక చూసుకున్నట్లయితే ఈ పంటను ముఖ్యంగా ఏంటంటే దక్షిణ తెలంగాణ మండలము అదేవిధంగా ఉత్తర తెలంగాణ మండల ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. మంచి రకాలు మనకు ఈ కదిరి 6, కదిరి 8, అదేవిధంగా జగిత్యాల నుంచి వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి రిలీజ్ అయిన జగిత్యాల పల్లి కానీ అదేవిధంగా మనకు ఈ కదిరి లేపక్షి అధిక దిగుబడినిచ్చి మంచి నూనె శాతం కలిగిన కొత్త రకం మంగడాలను కూడా మనము సాగు చేసుకొని మంచి దిగుబడులు సాధించుకోవచ్చు. నూనె గింజ పంటలైన వేరుశెనగలో చాలా ముఖ్యమైనది ఏమిటంటే మనము ఈ ఎరువులలో చూసుకున్నట్లయితే జిప్సం అనేది చాలా కీలకమైనది. ముఖ్యంగా ఏంటంటే ఈ జిప్సంలో ఉండే కాల్షియము మరియు గంధకము, సల్ఫర్ అనే మూలకం అనేది మనకు ఇక నూనె శాతాన్ని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. సో ఎంత నూనె శాతం పెరిగితే మనకు మంచి అంత దిగుబడితో పాటు మంచి ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. కావున మనకు ఈ జిప్సం అనేది కంపల్సరీగా ఒక ఎకరానికి దాదాపు 200 కేజీల వరకు జిప్సంను వాడుకోవాలని మనం చేస్తున్నాం. ఈ నీటి దాడులు అనేటివి మనకు నీటి వస్తు ఉన్న ప్రాంతాలలో ఈ విత్తిన 20 నుంచి 25 రోజుల దశలో ఉన్నప్పుడు మనకు నీటి తడిని ఖచ్చితంగా అందించవలసి ఉంటుంది. ఈ నీటి తడిని ఈ సమయంలో అందించడం వల్ల మనకు ఒకేసారి పూత వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మనకు తద్వారా తదుపరి దశలలో అంటే ముఖ్యంగా ఒకేసారి పూత రావడం వల్ల మనకు ఊడలు కూడా తొందరగా దిగి కాయ కూడా ఒకేసారి హార్వెస్టింగ్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అదేవిధంగా మనకు 45 నుంచి 50 రోజులు అదేవిధంగా 60 నుంచి 65 రోజుల ప్రాంతాలలో అంటే ఊడలు దిగే దశ మరియు కాయలు ఏర్పట్టుకున్న దశలలో మనకు ఈ నీటి తేమక అనేది చాలా కీలకమైన దశలు. కావున ఈ దశల్లో మనము నీటిని అందించుకుంటే మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేరుశెనగలో మనకు ఈ కలుపు మందును కనుక చూసుకున్నట్లయితే మొదటిగా వచ్చిన కలుపును అనేది మనము నివారించుకోవచ్చును పెండిమితాలని కలుపు మందు ద్వారా. అదేవిధంగా తద్వార దశలో వచ్చేది ఇమాజిత పైర్ కానీ ఇమాజిత పైర్ ప్లస్ ఇమాజమాక్స్ అనే కలుపు మందును కలిపేసుకొని మనం తదుపరి దశలో వచ్చే కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక రెండవ ముఖ్యమైన పంట చూసుకున్నట్లయితే ఆముదము. దీనిని దక్షిణ తెలంగాణ మండల ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. యాసంగిలో ఈ పంట యొక్క దిగుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంతో పోలిస్తే. ఎందుకంటే మనకు ఈ బూజు తెగులు సమస్య అనేది ఈ ఆముదం పంటలో వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది. అదే యాసంగిలో వేసిన పంటలలో చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో మంచిగా మనకు హరిత తర్వాత DCH 116 అనే రకాలు అనేది మంచి ప్రాచుర్యం కలిగిన రకాలు. ఇటువంటి రకాలను మనము సాగు చేసుకున్నట్లయితే స్ప్రింక్లర్ ద్వారా కానీ బిన్ సిద్ధం కానీ చేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడులను అనేది సాధించుకోవచ్చు. ఇక మూడవ పంట ప్రొద్దుతిరుగుడు.
ఈ ప్రొద్దుతిరుగుడు గత సంవత్సరం నుంచి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు ప్రొద్దుతిరుగుడు సాగుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఏంటంటే మనకు DRSH1 అదేవిధంగా KBSH1 అనే రకాలు అనేది కూడా హైబ్రిడ్స్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ పంటను మనము నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు వేసుకోవడానికి అనువైనది. ఒకవేళ లేని పక్షంలో మనము జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ పంటను మనం వేసుకోవచ్చును. ఎకరానికి దాదాపు 3 నుంచి 4 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ మొగ్గ తొడిగే దశ అదేవిధంగా గింజలు డెవలప్ అయ్యే దశ అనేది చాలా కీలకమైన దశలు. ఈ దశల్లో కనుక మనం నీటిని కనుక అందించినట్లయితే మనము మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చును. ముఖ్యంగా ఈ పూత దశలో మనము బోరాక్స్ని కనుక పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ పూత అనేది ఎక్కువగా వచ్చి గింజలు కూడా గట్టిపడే అవకాశం, గింజలు కూడా మంచి డెవలప్ అయ్యే దశ ఉంటుంది. కాబట్టి మనము ఈ ప్రొద్దుతిరుగుడులో బోరాక్స్ను పూత దశలో స్ప్రే చేసుకోవాలి. ఖరీఫ్ లో నీటి వనరులు పెరగడం వల్ల రైతులు ఎక్కువగా వరి వైపు మొగ్గు చూపుతున్నారు. కుసుమ, ఆవాలు, నువ్వులు వంటి నూనె పంటల సాగు తెలంగాణలో భారీగా తగ్గింది. ఉత్తరాదిలో ఆవాలు అధికంగా సాగు చేస్తూ అక్కడి రైతులు అధిక లాభాలు పొందుతున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడా సాగవుతున్న నూనె గింజల విస్తీర్ణంలో 72% వరకు చిన్న సన్నకారు రైతులే సాగు చేస్తున్నారు. అది కూడా సారవంతం కాని నేలల్లో వర్షాధారంగా పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేస్తున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల దిగుబడి కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కుసుమ పంటను మధ్య తెలంగాణ మండలంలో ముఖ్యంగా ఏంటంటే మన వికారాబాద్ జిల్లాలో కూడా ఎక్కువగా కుసుమను సాగు చేస్తున్నారు. ఈ కుసుమలో ఏంటంటే మనకు 2 రకాలు, అంటే ముళ్ళ రకము, ముళ్ళు లేని రకము ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే నూనెనే కాకుండా మనకు ఔషధ గుణాల పరంగా కూడా ఈ కుసుమ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. కుసుమ పువ్వు నుంచి కూడా మనకు ఔషధాన్ని, తేనెటిని తయారు చేస్తారు. కాబట్టి ఈ కుసుమలో మంచి అంటే బహుళ లక్షణాలు, బహుళ ప్రయోజనకారిగా మనము భావిస్తాము. కేవలం నూనె ఒకటే కాకుండా మిగిలిన అవసరాలు కూడా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దీనిని బహుళ ప్రయోజనకారిగా మనము పరిగణిస్తాము. ముఖ్యంగా ఈ కుసుమ పంటలో మనం చూసుకున్నట్లయితే అక్టోబరు చివరి వారం వరకు కూడా మనము వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎక్కడైతే మనకు నీరు నిల్వకుండా అదేవిధంగా నీటి ఉండని ప్రాంతాలలో ఈ నెలల్లో మనము ఈ కుసుమను వేసుకోవచ్చును. ఒక ఎకరానికి 20 కేజీల భాస్వరము, 15 నుంచి 20 కేజీల నత్రజనిని, అదేవిధంగా 18 కేజీల పొటాషియం మనము వాడుకున్నట్లయితే ఈ కుసుమలో మంచి దిగుబడులు సాధించుకోవచ్చును. ముఖ్యంగా ఏంటంటే ఈ పూత దశ అదేవిధంగా కాండం సాగే దశ అనేది నీటికి చాలా కీలకమైన దశలు. ఈ దశలో కనుక మనము నీటిని అందించినట్లయితే మంచి దిగుబడులు అనేది మనము సాధించుకోవచ్చు. ఇక ఇంకొక పంట ఏంటంటే ఆవాలు. ప్రస్తుతం ఏంటంటే ఈ ఆవాల పంటను ఉత్తర భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఎకరానికి 2 నుంచి 2.5 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. ముఖ్యంగా పూసా అగ్రాని, అదేవిధంగా NRCH 101 అనే రకాలు మనకు ఈ ఆవాలలో అందుబాటులో ఉన్నాయి. సో ఈ పంటను కనుక మనము ముఖ్యంగా 2 నుంచి 3 తడులు అందించినట్లయితే మనకు మంచి దిగుబడులు సాధించుకోవచ్చును. ఇక చివరగా సాగు చేస్తున్న నూనె గింజ పంటను చూసుకున్నట్లయితే నువ్వులు. ఈ నువ్వులు అనేది మనకు గత కొద్ది సంవత్సరాల నుంచి మనకు ఈ నువ్వుల విస్తీర్ణం అనేది రాష్ట్రంలో కొంతవరకు చాలా వరకు పెరుగుతున్నది. మంచి దిగుబడినిచ్చే ఒకేసారి కాతకు మరియు పూతకు వచ్చే మంచి రకాలు ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఈ JCS 1020 జగిత్యాల తిల్, మరి అదేవిధంగా శ్వేత, హిమ ఇటువంటి రకాలు అనేది మనకు ఈ నువ్వులలో అందుబాటులో ఉన్నవి. ఈ నువ్వులను ముఖ్యంగా ఏంటంటే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు వేసుకోవడానికి అనువైన సమయము. ఎకరానికి 2 కేజీల విత్తనం అనేది మనకు సరిపోతుంది.